అసలు అయస్కాంతం ఎలా తయారవుతుంది? అయస్కాంతం కేవలం ఐరన్ను మాత్రమే ఆకర్షిస్తుందా? మరే ఇతర వస్తువులైనా ఆకర్షిస్తుందా? ఎందుకు ప్లాస్టిక్ చెక్కను ఆకర్షించదు? పదండి తెలుసుకుందాం. మన భూమి ఒక పెద్ద అయస్కాంతం. దీనికి గురుత్వాకర్షణ శక్తి ఉంది. అందుకే మనం ఏది పైకి విసిరినా అది కిందికే వస్తుంది. అయితే మన భూమి పొరల లోపల మాల్టన్ ఐరన్, నికెల్ అనే పదార్థాలు కలవు. ఈ పదార్థాలు గుండ్రగా తిరుగుతూ ఉంటాయి భూమి లోపల. అందువల్ల ఎలక్ట్రిక్ కరెంట్ ప్రొడ్యూస్ అవుతుంది వాటిలో. ఆ ప్రొడ్యూస్ అయిన కరెంట్ ఒక మ్యాగ్నెటిక్ వలయంలా ఏర్పడి అయస్కాంత శక్తిలా మారుతుంది. ఈ అయస్కాంత శక్తిని జియో డైనమో ఎఫెక్ట్ అంటారు. అయస్కాంతం ఐరన్ కాకుండా నికెల్, కోబాల్ట్ అనే మెటీరియల్స్ను కూడా ఆకర్షిస్తుంది. ఎందుకంటే వీటిలో అణువులు ఒకే డైరెక్షన్లో ఉంటాయి. కానీ ప్లాస్టిక్, చెక్క లాంటి వాటిని ఆకర్షించదు. ఎందుకు అంటే ఇందులో ఉన్న అణువులన్నీ ఒకే డైరెక్షన్లో ఉండవు. దీనిలో తెలిసిన విషయం ఏంటంటే అణువులన్నీ ఒకే దిశలో ఉన్నప్పుడు మాత్రమే అయస్కాంతం ఆకర్షణ శక్తిని చూపగలదు.